ఈరోజు దేవుడి వాగ్దానము యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికినే చనిపోడు. మన జీవితంలో మనుషుల మీద నమ్మకం ఉంచుతాం, లోకంలో ఉన్న అధికారుల మీద నమ్మకం ఉంచుతాం, లోకంలో ఉన్న గొప్పవారి మీద మనం నమ్మకం ఉంచుతాం. కానీ ఆ నమ్మకాలన్నీ కూడా ఒకరోజు వ్యర్థమైపోతున్నాయి. గమనించండి, లాజరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాడు, చనిపోయాడు. కానీ 4 దినముల తర్వాత సమాధిలో నుండి లేపబడ్డాడు. హీ ఈజ్ అ లైఫ్, హీ ఈజ్ అ రిజరక్షన్ ఆఫ్ ద లైఫ్. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీ జీవితంలో మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే, అధికారులను నమ్ముకున్నట కంటే యేసుక్రీస్తును నమ్ముకున్నట ఇది నీకు ఆశీర్వాదం. అందరూ నీ చెయ్యి విడిచిన కూడా యేసు నీ చెయ్యి విడువని దేవుడు. అందరూ నిన్ను తృణీకరించిన యేసయ్య నిన్ను తృణీకరించని వాడు కాదు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడిని ఆయన ఎన్నటికీ నీ సిగ్గుపరచడం లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నా, శోధనలో ఉన్నా, బలహీనతలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, వ్యాధులో ఉన్నా, అప్పు సమస్యలో ఉన్నా, మరి సాతాను బంధకాల చేతను ఉన్నప్పటికీ కూడా ఒకటి మాత్రం విడిచిపెట్టకు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. ఆయనే నీ జీవితంలో అద్భుతాలు జరిగించును. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోయినను బ్రతుకును అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి పునరుత్థానమును జీవమును ఆయనే అని వాక్యం సెలవిస్తున్నది. దిగులు పడకము, భయపడకము. ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా ప్రభువే నీకు కాపరి అయి ఉండి నిన్ను నడిపించబోతున్నాడు. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. మళ్ళీ మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. పునరుత్థానము జీవమునై ఉన్న దేవుడవు నాయన. ఈ లోకంలో ప్రభువా, వేల్పులలో నీలాంటి దేవుడు లేడు ప్రభువా, నీకు స్తోత్రములు. ప్రభువా, ఎందరైతే ఈ వాగ్దానాన్ని వింటున్నారో ప్రభువా, మరణించినా తిరిగి లేచును. అవును ప్రభువా, అంత గొప్ప వాగ్దానం మీరు మాకు ఇస్తున్నారు. ఒక దినము ప్రభువా తండ్రి నాయన, మరణాన్నే లేకుండా నువ్వు కొట్టివేసిన గొప్ప దేవుడవు తండ్రి నాయన. తండ్రి, ఎందరైతే బలహీనంగా ఉన్నారో, ఎందరైతే మరణ పడుకలో ఉన్నారో, ఎందరైతే ప్రభువా తండ్రి సాతాను బంధకాల చేత ఉన్నారో, వారిని మీరు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి. నీ యొక్క రక్తము ద్వారా వారికి విడుదల, విమోచన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కృపాసత్య సంపూర్ణుడుగా, త్రియేక దేవుడిగా, బలమైన తండ్రివిగా, రాజువ కాపరిగా, ఎల్హోయిగా, ఎల్షదాయిగా, ఎబెనేజర్గా మీరే తోడుండి బ్లెస్ చేయమని, ఉదయకాల ప్రార్థన దీవుల చేత నింపమని యేసు నామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.